ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచులర్ క్రేవింగ్స్. నిన్న ఉగాది పండగ అందరూ బాగా చేసుకున్నారా? నిన్న మా ఇంట్లో బియ్యం పాయసం చేసాము. నిన్న అప్లోడ్ చేయడానికి కుదరలేదనమాట, అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. పాలల్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈలోపు ఇంకో పక్కన ఒక గిన్నె తీసుకొని దానిలోకి సగ్గు బియ్యం అలాగే బియ్యం 2 యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. నానే లోపల మనం బెల్లం అనేది మెత్తగా దంచేసుకొని కరగబెట్టేసుకోవాలి మొత్తం. ఈలోపు పాలు పొంగి 2 పొంగులు వచ్చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం అలాగే బియ్యాన్ని పాలల్లోకి వేసుకొని కాగనిచ్చాలి. ఈలోపు పక్క స్టవ్లో సేమియా అనేది కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న సేమియాని పాలల్లో వేసేసుకోవాలి. పాలల్లో వేసుకొని కొంచెం సేపు కాగనిచ్చుకోవాలి చిక్కబడే వరకు. అది మొత్తం బాగా కాగిపోయి చిక్కబడిన తర్వాత లాస్ట్లోకి దంచుకున్న వేలుకల పొడి వేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకో. అంతా సేమియాలు బియ్యం సగ్గు బియ్యం మొత్తం పాలలో ఉడికిన తర్వాత మనం ముందుగానే కరగబెట్టుకున్నాం కదా బెల్లాన్ని వడగొట్టేసుకొని పాలలో వేసేసుకోవడమే. బెల్లం అనేది లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే ముందుగానే వేస్తే పాలు అనేది విరిగిపోతాయి, అందుకనే మనం దించేస్తాము 2 నిమిషాల్లో అనగా బెల్లం అనేది వడకట్టుకొని వేసేసుకోవాలి. బెల్లం కూడా వేసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి నేతిలో ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన క్లిప్ అనేది యాడ్ చేయలేదు ఇక్కడ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో బియ్యం పాయసం. ఇంట్లోనే ఈజీగా పండగ రోజు ఎక్కువ టైం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు.